ఖమ్మం జిల్లాలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు నీట్ పరీక్షలో అద్భుత ఫలితాలు సాధించారు. 2024లో నిర్వహించిన జాతీయ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఒకే విద్యుత్ సంస్థ నుంచి 171 మంది విద్యార్థులు 450 నుంచి 650 మార్కులు సాధించారు. మెడికల్ సీట్ కోసం అర్హత సాధించి ప్రభంజనం సృష్టించిన విద్యార్థులను పలువురు అభినందనలు తెలుపుతున్నారు. సరైన ప్రోగ్రాం, విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా డాక్టర్స్ తయారీయే కర్తవ్యంగా అకాడమీ తరగతుల నిర్వహణ జరుగుతుందని మెడికల్ అకాడమీ చైర్మన్ డాక్టర్ రాయల సతీష్ బాబు అన్నారు. రాష్ట్రంలోని తిరుగులేని విధంగా విద్యాబోధన చేస్తూ మాకు మేమే సాటి, మాకు మేమే పోటీ, మాకు ఎవరు లేరు సాటి అనే పద్ధతిలో విద్యాబోధన చేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని విలేకరుల సమావేశంలో తెలిపారు. టేస్ట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్కే సాధ్యమవుతుంది, కానీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ అనేది ఎవరు పడితే వాళ్ళు చెప్తే అది సీట్స్ రాకపోవడానికి కారణం అది. మాకు సక్సెస్ టేస్ట్ తెలిసింది కాబట్టి వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ నాట్ ఓన్లీ టీచింగ్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఎనీథింగ్ బయాలజీ, బట్ వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ గెటింగ్ మెడికల్ సీట్స్. కాబట్టి యూ బిలీవ్. అలానే ఇప్పుడు లాంగ్ టర్మ్ అనేది అందరికీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 5,000 మంది మనం పెరిగారు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4,000 మంది అనుకున్నాం. 4,000 మందిలో 400 అబోవ్ ఉన్నారా, 400 బిలో ఉన్నారా, అది ఇంపార్టెంట్. 400 బిలో అంటే 200 నుంచి 400 బాగా పెరిగారు అనుకోండి, అది దీన్ని మన సీట్ గెట్టింగ్ అని అసలు ఎఫెక్ట్ చేయదు, ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కాబట్టి దాని గురించి కూడా వరి కావాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి అంటే కేవలం ఒక వారం రోజుల తర్వాత మనకి తెలంగాణ స్టేట్ది మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మాత్రమే బీసీఏ, బీసీబీ, బీసీసీ అది కూడా రావాలి. అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ మార్క్స్ తెలుస్తాయి. కాబట్టి సో వరి కావాల్సిన అవసరం లేదు. నాకు తెలిసైతే కట్ ఆఫ్ అనేది సేమ్ ఉండకపోవచ్చు, కాకపోతే ఒక 10 మార్కులు అయితే ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటున్నాను. అది 10 మార్కుల, 20 మార్కుల, 30 మార్కులు అనేది మాత్రం డెఫినెట్గా మన తెలంగాణ మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది. ఇన్ మై వ్యూ మ్యాక్సిమం 10 మార్క్సే ఉంటుందన్నాను. ఆల్రెడీ కొంతమంది మన మ్యాటర్ చూసి కానీ న్యూస్ చూసి కానీ చెప్తున్నాను. టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ, అంటే పలానా కాలేజ్ అయితే నీకు చెప్పను. టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ అందరు ఎవరైతే ఉన్నారో, ఎవరికి ఎక్కడైతే మెడికల్ కోచింగ్ ఇస్తున్నారో అన్నీ కూడా ఇన్ని ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ కలిపితే 550 మార్కుల పైన 21 స్టూడెంట్స్ ఉన్నారు. 550 మార్కుల పైన 21 స్టూడెంట్స్ టోటల్ ఖమ్మం, అదర్ దాన్ డిఎంఏ. బట్ డిఎంఏలో మాత్రం 550 అబౌవ్ 19 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ టోటల్ ఖమ్మం ఈజ్ ఈక్వల్ టు డిఎంఏ సీట్స్. అదే 500 అబోవ్ తీసుకున్నాం అనుకోండి, టోటల్ ఖమ్మం అన్ని కాలేజీలు కలిపితే 33 స్టూడెంట్స్ ఉన్నారు. బట్ అదే ఓన్లీ డిఎంఏలో 51 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే అన్ని కాలేజీలు కలిపిన 33 అబోవ్ 500, ఓన్లీ డిఎంఏ తీసుకుంటే 51 స్టూడెంట్స్ ఉన్నారు. అదే 450 అబోవ్ తీసుకుంటే కనుక టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ 55 స్టూడెంట్స్ ఉంటే, అదే మన డిఎంఏలో మాత్రం 115 మంది ఉన్నారు అబోవ్ 450. మరి అదే 400 మార్క్స్ అబోవ్ తీసుకుంటే కనుక ఎక్సెప్ట్ డిఎంఏ 78 స్టూడెంట్స్ ఉంటే టోటల్ ఖమ్మం ఓన్లీ డిఎంఏలో మాత్రమే 216, అంటే దాదాపుగా 3 టైమ్స్ ఎక్కువ.